నమ శివాయ. ఎన్నగా బాబా అంబాడే, నేను ఇక్కడే ఉన్నానే. ఏమే రొంబ సంతోషంగా ఉన్నావు? ఉండండి. ఎన్నంగాని చెప్పి ఉండమంటావేమిటే? ఏమిటో చెప్పు. మీకుదా అన్ని తొందరే. వల్లి అమ్మదా వస్తుంది. ఇరుంగా రామ్మా. என்ன பாட்டி? ఇరు కొంచెం ఇరు, ఇప్పుడుదా వస్తాను. వల్లి అమ్మా పట్టు. ఎన్నగా నోరు తెరవండి. నా పూజదా పూర్తి కాలేదే, ఏమిటో చెప్పు. ఆ దేవుడిదా వరం ఇచ్చినాడు. నోరు తీపి చేసుకోకపోతే ఆయనదా బాధపడతాడు. తెరంగా. ఇప్పుడైనా శుభవార్త ఏమో చెప్పు. వల్లియమ్మ ప్రయత్నందా విజయందా అయింది. అలాగా? అనుమానందా పడొద్దు. మొకందా చూడు, సంతోషంగా ఉంది. మలిరాత్రి నీ మొగుడి చేత మల్లెపూలుదా తెప్పించుకొని సిగలోదా పెట్టుకో. మనసుల్దా దగ్గరవుతాయి, మనస్పర్ధలు రావు. మీ కాపురం కలతలు లేకుండా కలకాలం చల్లగా సాగిపోతుంది. ఏమి అర్థమైందా? ఆమ పాటి. తన ఇల్లు ఇంకా చక్కబడలేదు. పెద్దమ్మగారి దగ్గర నుంచి ఆ ఇంట్లో అందరూ ఒల్లి మీద ఆగ్రహంగానే ఉన్నారు. ముందు వాళ్ళ అనుగ్రహం ఒల్లికి దొరకాలి. అప్పుడే ఒల్లి జీవితం కడదాకా కష్టాలు లేకుండా హాయిగా సాగిపోతుంది. మారతారులేండి. పెరియబాబు మారలేదా? వాళ్ళు కూడా వల్లిదారిలోకిదా వస్తారు. ఏం వల్లియమ్మా, నిజందానే? ఆమ పాటి, మీరు కవలు పడద్దు తాత. అక్కడ నాకేం కాదు, ధైర్యం విరింగు. అంతా నేను చూసుకుంటాను. ఏంట్రా, ఏమైంది? మల్లమ్మ పొట్ట మీద పడింది. సంతాన సౌఖ్యం కలుగుతుంది. అక్కా, ఏంటక్కా? కొంచెం ఉంటే నీ వేలు తెగేది. ఏం ఆలోచిస్తున్నావు అంతలా? ఏంటక్కా? ఇంకే ఉంది, అంత అయిపోయినట్టే కనిపిస్తుంది. పెదబాబు ఎన్ని వాగ్దానాలు చేసినా అవి బల్లి ముందు పనిచేసేలా లేవు. కాలం కూడా దానికే కలిసొస్తుంది. లేదంటే బల్లేంటి కరెక్ట్గా పొట్ట మీద పడ్డవేంటి? ఓ, సంతాన భాగ్యం అందని చెప్పి భయపడుతున్నావా? అవును ప్రమీల. అవి జరుగుతాయా ఏంటి? జరుగుతున్నాయి కదా చెల్లి. పెదబాబు చేత తాళి వేయించుకుంటానంది, వేయించుకుంది. మనమెవరూ పెదబాబును ఆపలేకపోయాం కదా. ఇది మాత్రం జరగదులే అక్క. ఏమో, ఎలా చెప్పగలం? బలి శాస్త్రాన్ని కొట్టేయడానికి లేదు. అది చెప్పింది నిజమైతే జరిగే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. అది జరిగితే ఇక నేను బతకడం దండగా. అక్క ఏడోకు. ఇంకేం చేయను. తలుచుకోవాలే కాని ఏమన్నా చేయగలం అక్క. నీ శోకాన్ని పక్కింటి శాపంగా మార్చగలం. ఎలా? ఏ బల్లైతే పెదబాబు పొట్ట మీద పడిందని సంతాన సౌఖ్యం అందో అదే బల్లి. అదే బల్లా? అబ్బా, అది కాకపోతే వేరే బల్లి దాని పొట్టలోకి వెళ్తే. బల్లి దాని పొట్లోకి ఎలా వెళ్తుంది? చెప్పు. అది వండే వంటలో మనం బల్లి వేస్తే అది వండిన వంట వేరే వాళ్ళు తినరు కదా. అప్పుడు అర్థమైంది. కానీ కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నింటి గురించి ఆలోచించకూడదక్కలు. ఇదిగో, మీరిద్దరూ ఊ అంటేనే. ఊహు అంటే మాత్రం వదిలేద్దాం. ఎప్పటిలాగే అది మనల్ని తన్నుకుంటూ పోతుంది. భరిద్దాం, సహిద్దాం. కుదరకపోతే చూద్దాం చేతకాని వాళ్ళలాగా. లేదులే ప్రమీల, నువ్వు చెప్పినట్టు చేద్దాం.
నువ్వు గాయత్రక్క? మీరెలా అంటే అలా. హ్మ్. పదండి, కుదిరితే ఇప్పుడే. మరి బలి కావాలి కదా, ముందు దాన్ని పట్టుకుంటే మంచిది. పదండి. పదండి. పాడు బల్లి చెమట్లు పట్టించేసింది. పట్టిస్తే పట్టించింది, దాన్ని పంపడానికి దొరికింది. పాపం, ఇది పోతుందిగా. అక్క, నీకేం చెప్పాను? ఒకటి కావాలనుకుంటే కొన్నింటిని వదులుకోవాలని చెప్పానా? సరే. పదండి దాని గది దగ్గరికి. అక్కవ్, ఇది మన కోసమే అనుకుంటా వంట చేస్తుంది. మన కోసమా? మనం ఎప్పుడు దాన్ని వండమని చెప్పలేదే. అక్క, నేను మన కోసం అన్నది దీనికోసం అని, మనం తినడం కోసం అని కాదు. అయినా బల్లి పడింది, మనం ఎందుకు తింటాం? నిజమే. అయినా ఇప్పుడెలా దీన్ని దానిలో వేసేది? అది ఎక్కడికైనా వెళ్తే ప్రమీళయ్, ఇప్పుడు నీ టైం నడుస్తుంది. నువ్వు అనగానే అన్నీ అలా జరిగిపోతున్నాయి. నన్ను పొగిడేది తరువాత. అది వచ్చేలోపు ఇది దాంట్లోకి వెళ్ళిపోవాలి. పదండి. అబ్బా, పొగలురుతుందక్క, వాసన అదిరిపోయింది. అది వేస్తే ఇంకా అదురుతుంది కానీ మాటలప్పి వేసేయక్క. నేనా? సర్లే, ఇటీవు నేను వేస్తాను. ఇది పట్టుకో. అమ్మయ్యా, అయిపోయింది. ఈ రోజుతో దాని చరిత్ర అయిపోయింది. పద పద. పదండి. పదం. మావయ్య, మావయ్య, ఏంటి మావయ్య వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి? ఇక్కడ వద్దులే అమ్మా, నేను వెళ్ళిపోతాను. ఏమైంది మావయ్య? మిమ్మల్ని మీ ఇంట్లో ఉండొద్దని ఎవరన్నారు? మా అమ్మమ్మ తాళి కార్యక్రమం అవగానే తినేసి వెళ్ళిపోరా అని అన్నది కదమ్మా. ఆవిడ మీ అమ్మ మావయ్య. కోపంలో తల్లి బిడ్డలనన్న మాటలు నిజం కావు. మీరా తల్లికి నమ్మకం కలిగించేలా ఉంటే ఈ నీడనే ఉండమంటారు. మీకు నీడు లేకుండా చేయరు. ఇంకేమీ ఆలోచించకండి మావయ్య, రండి. ఏంటి మావయ్య, తాగారా? చచా, లేదమ్మా. ఏ లేదు అన్నదే ఇక మీరు నిలబెట్టాల్సింది. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి నేనున్నాను మావయ్య. మీరు బాధపడి తోడు కోసం మత్తును వెతుక్కోవాల్సిన పని లేదు. లోపలికి వెళ్దాం మావయ్య, రండి. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. రానని కదమ్మా, కాసేపు కూర్చొని వస్తాను. సరే మావయ్య, మీకు పొంగల్ వండాను, తింటారుగా? తింటానమ్మా. ఏంటి వల్లి గుమగుమలాడుతుంది? ఏం వండావేంటి? కట్ట పొంగలి చిన్నత్త, తింటారా? నువ్వు తినలే, మిగిలితే మేము తింటాం. పదండక్క, మనమెందుకిక్కడ? దిష్టి తగిలింది అనుకుంటుంది. దిష్టి నాకు తగలదులే చిన్నత్త. ఏంటో నీ ప్రత్యేకత? మేవి దిష్టి కళ్ళు కావు కదా. అబ్బో, పదండి వెళ్దాం. పదం.
వల్లి వల్లి ఏ వల్లి వదినా ఎక్కడున్నా తొందరగా రా. అబ్బా లేచి వెళ్ళిపోయింది వల్లి. టిప్పు ఇప్పుడెందుకు పిలిచింది? చూద్దాం పద ప్రమిళ. పదండి. పద. వల్లి ఏంటే ఏమైంది? బల్లి ఎక్కడా? అదిగో గోడ మీద. గోడ మీద బల్లుంటే నన్నెందుకు రమ్మనరిచావు? ఏమైందో అని తింటున్న దాన్ని లేచి కంగారుగా వచ్చేశాను. అవునా? అవునా ఏంటి? బల్లిని ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు ఒకేలాగా కనిపించేది. అన్నయ్య పొట్ట మీద పడి నువ్వు సంతాన సౌఖ్యమని చెప్పిన తర్వాత వరాలిచ్చే దేవతలా కనిపిస్తుంది. ఇందాక నుంచి ఎక్కడ కనిపిస్తుందా అని చూస్తున్నాను. ఇప్పుడు కనిపించింది. ఏది? నువ్వు రావడం లేట్ అయ్యేసరికి అదిగో వెళ్ళిపోయింది. అయినా నాతో నీకు పనేంటి? ఆ అది ఎక్కడ పడితే మంచిదో చెప్పాల్సింది నువ్వే కదా. నాకేం తెలుసు? చెప్పవే. ఎక్కడ పడితే నాకు కళ్యాణ యోగం వచ్చి నా కుంకుబెడ్డతో తాళి కట్టించుకుంటాను చెప్పావంటే కరెక్ట్ గా అక్కడే పడే విధంగా సిట్టింగ్ వేస్తాను. చెప్తానే. తల మీద పడితే పోయే రోగం వస్తుంది. అలా కూర్చో. నేనే వెళ్ళి ఆ బల్లి ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి నీ తల మీద వేస్తాను. దరిద్రం వదులుతుంది. ఎంటర్ అయ్యారా మంత్ర బ్యాచ్? ఏంటి ఏమన్నా? మీకు సరిపోయేదేలే పిన్ని. దేనికొచ్చారు ఇక్కడికి? నువ్వు అరిచి గోల పెడుతుంటే ఏమైందో ఏంటో అని గాబరాపడి చూట్టాకొచ్చాం. నువ్వేమో వల్లి అదే నా తల్లి అంటున్నావు. ఏంటి నీ చాదిస్తావు? రాను రాను మూల కూర్చున్న ముసలమ్మలా తయారవుతున్నావు. నీ మూలంగా ఓ మూల కూర్చుని గుమ్మగుమ్మలాడే పొంగల్ని తినకుండా వల్లి వచ్చేసింది. ఏంటి పొంగల్ ఉండవా? ఆమా. నాకు చెప్పనే లేదు. అంటే నువ్వు తింటావనుకోలేదు. ఎందుకు తిననే? మీ తమిళ పొంగల్ నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. పద పద. తినకూడదే. వస్తే త్రిపుర ఆగవే. త్రిపుర త్రిపుర. ఆహా ఏం వాసన! పిన్ని చెప్పింది నిజమే. అద్దరిపోతుంది. ఏమవుతున్నా నాకిష్టమైనది వండి నాకు పెట్టకుండా తినేద్దాం అనుకున్నావా? నువ్వు పిలవకపోయినా నేను తింటాను. తింటే పోతావే. తినకూడదే. లోపలికి పో. ఎందుకు తినకూడదు? కరెక్ట్ టైంకొచ్చి కరెక్ట్ మాట బాగా అడిగావు నాన్న. అడుగుతారు. అడగడం ఒకటేగా తెలుసు. అత్తయ్య. నీకు అనవసరం. ఆయన నా భర్త. ఎన్నన్నా అనుకుంటాను. భర్తను అందరిలో చిలకని చేయడం భార్యతత్వం కాదత్తయ్యా. ఇప్పుడు తత్వాల గురించి వేదాంతం ఎందుకులే గాని నీ పొంగల్ నువ్వు తిను. మా అన్నం మేం తింటాం. నువ్వు రాత్రిపురా. ఈ పూటకి నేను వదిన వండిందే తింటానమ్మా. నేను నా కోడలు వండిన వంటే తింటాను. అప్పుడిక్కడ 3 పాడలు సిద్ధం చేయాల్సొస్తుంది. చావండి. ఎవరి ముచ్చట్లని ఎవరు కాదనగలరు? నూకలున్నోళ్ళు బతుకుతారు, లేనోళ్ళు ఏ తమాషాలు చేస్తున్నారా? వద్దని చెప్తుంటే ఇక్కడ తింటామంటారేంటి? అస్సలు అది వండిన వంటని మీరెలా తింటారు? పెద్దింటి గౌరవాన్ని మంటగలపాలని చూస్తున్నారా? ఏంటి పొంగల్ తింటే పెద్దింటి గౌరవం మంట కలిసిపోతుందా? ఈ ఇంటి వారసుడే తాళిని వేశాడన్నది మర్చిపోతున్నారా? వల్లి ఇప్పుడు పెద్దింటి పెద్ద కొడురు. గుర్తుపెట్టుకోండి. ఏంటే మా మాటకి ఎదురు సమాధానం చెప్తున్నావు? ఇంతవరకు చెంప పగలగొట్టలేదని రెచ్చిపోతున్నావా? నిన్ను కృష్ణవేణి. చూడండి అత్తయ్య, దాని నీడ కూడా తగలకూడదని మీరు భావిస్తుంటే ఇది ఏకంగా దాని వంట తినాలనుకుంటుంది. మీ భావాలు మీవి, నా ఆదర్శాలు నావి. మీకున్న పట్టింపులో నా మీద ఎందుకు రుద్దాలని చూస్తున్నారు? అలా అనుకుంటే నెల గడువయ్యాక ఈ ఇంటి అల్లుడిగా వచ్చేది ఆ రక్తమే. ఈ రక్తము నిన్ననే ఇంట్లో కలిసిపోయింది. కలిసిపోయిందని కలిసిపోతాయని నువ్వనుకుంటే సరిపోతుందా? సమయం అవ్వని రెండింటికి జవాబు దొరుకుతుంది. దొరకని జవాబంటూ ఏ ప్రశ్నకి ఉండదు పెద్దమ్మగారు. వల్లి, నోరు అదుపులో పెట్టుకో. నానమ్మ ముందు మాట్లాడుతున్నావు. మాట్లాడే మాటకు అర్థం ఉన్నప్పుడు
ఎవరి ముందైనా మాట్లాడొచ్చు పెనిమిటి. ఇక్కడ మాట్లాడకూడదు. నీకు ఆ హక్కు ఉందని నువ్వు అనుకున్నా కలిగిందని మేము అనుకోవడం లేదు. మోసం చేసి ఇక్కడ స్థిరపడ్డావు. ఆ స్థానం సుస్థిరం కాదు. తప్పు పెద్ద బాబు, అలా అనకూడదు. దైవానుగ్రహం లేకుండా ఏది జరగదురా. నీ అనుగ్రహం ఉందని నాకు తెలుసు నాన్న. ఒరే, నేను కావాలని కావాలని చేసావో దాన్ని కాపాడాలని చేసావో నాకు అనవసరం. చేసావు కాబట్టే నీ వల్ల నాన్నమ్మ నన్ను ఇప్పుడు నమ్మడం లేదు. నీ వల్లే. నా వల్ల ఇది మరీ బాగుంది. నాన్నేం చేశాడు? ఆయనొకడు దొరికాడు మీకు తేరగా. ప్రతిదానికి ఆయన మీద పడిపోతారు. అయినా జరిగింది మంచి కదన్నయ్య, ఎందుకింత ఆవేశం? అమ్మా త్రిపుర, వీళ్ళందరూ అలాగే అంటారు. నాకిదేం కొత్త కాదు. వదిలేమ్మా. రా కూర్చో, భోంచేద్దాం. వీల్లేదు నాన్నా, అమ్మ పంతం పడుతున్న దానికైనా మనం తినాలి. కూర్చో కూర్చో నాన్నా. ఆ. బలి వడ్డించవే. వద్దని చెప్తుంటే వినరేంటి? ఒక్కదానికి అంత వండుకుందంటే నాకేదో అనుమానంగా ఉంది. అంటే ఏంటి కృష్ణ నీ ఉద్దేశం? అవును, అది ఓ ముద్ద తినేసే వెళ్ళిందిగా. దానికి ఇప్పటి వరకు ఏం అవ్వలేదుగా. నాకొక డౌట్ అక్క. ఏంటి? ఆ బల్లికి విషయం లేదేమో. అమ్మా, పడుతుంది కదా అని నోటికెంతొస్తంత మాట్లాడుతూ. అది పద్ధతి కాదు. తనకలాంటి బుద్ధులేవి లేవు. వల్లి నాకు కూడా కలిపిన వండిన విషయం నాకు ముందే చెప్పింది. నాకు తెలుసు. జీవితంలో అనుమానం ఉండొచ్చు, కానీ జీవితమే అనుమానం కాకూడదు. మావయ్య గారు, అత్తేనేమీ అనకండి. ఎందుకు వచ్చిందో అనుమానం వచ్చింది. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత నాది. మీరు తినకండి, నేను తింటాను. లేదమ్మా, నేను తింటాను. మీరిద్దరూ వద్దు, ముందు నేను తింటాను. మావయ్య, నా మాట వినండి. అది వండింది నేను. అనుమానం వచ్చింది నా మీద. ముందు నన్ను తిననివ్వండి. సమస్య లేదమ్మా. నువ్వు తింటే మేము నిన్ను అనుమానించినట్టు అవుతుంది. అందుకే మావయ్య, నేను తింటానంటున్నాను. వద్దమ్మా. కుదరదు. ఏయ్, పెదబాబు! ఏంట్రా? కృష్ణ, తిని నేరపాలు చేస్తావా? అసలు నిన్ను నానా, అటు చూడు. ఇప్పుడే ఉంటావు నాన్న. నాకేం తెలియదు పెనిమిటి. నేను జాగ్రత్తగానే ఉండాను. జాగ్రత్తగా ఉండావో అజాగ్రత్తగా ఉండావో ఎవరికి తెలుసు? దేవుని అడ్డం పెట్టుకుని వల్లిని ఏమీ అనకండి. అదేం దేవత కాదుగా. దేవత కాకపోయినా దాని మనసు అలాంటిదే. ఒకరికి చెడు చేసే బుద్ధి తనకు లేదు. లేదని నువ్వెలా చెప్పగలవు? దాని మనసులోకి నువ్వేమన్నా దూరం చూసావా? చూశాను కాబట్టే చెప్తున్నాను. నేనిందాక వల్లి అని అరిచినప్పుడు వల్లితో పాటు మీరు కూడా వచ్చారు కదా. వస్తే వల్లి అప్పుడు తింటుంటే నేను అరిస్తే వచ్చానని చెప్పింది. మీకు వినబడిందో లేదో?